ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు కథ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కథలో అయితే పిల్లలు ప్రేమగా యష్కి భోజనం తినిపిస్తూ ఉండగా వాళ్ళ నాయనమ్మ దాము, ఏంటి పిల్లలు, మీ అమ్మ ఈ భోజనం మీ నాయనకు పెట్టి బుట్టలో వేసుకోమని చెప్పిందా అని చెప్పడంతో శశి బుట్టలో వేసుకోవడానికి, తట్టలో వేసుకొని తీసుకెళ్ళడానికి మా నాన్న ఏమన్నా పండు అనుకుంటున్నావా, అయినా మా అమ్మ ఎందుకు అలా చెప్తుంది అని చెప్పడంతో అక్కడికి వెళ్ళాక మీకు నోరు చాలా ఎక్కువైందని అంటుంది దాము. ఇక యష్, అమ్మ ప్లీజ్ అమ్మ, నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను, ప్లీజ్ సైలెంట్గా వెళ్ళవా అని అంటాడు. ఇక దాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పిల్లలు ప్రేమగా భోజనం తినిపిస్తూ, నాన్న నువ్వెందుకు స్కూల్లో కూడా డల్గా ఉన్నావు, అసలు స్కూల్లో పిల్లలందరికీ మేము ఏం చెప్తామో తెలుసా, మా నాన్న మా హీరో అని, మాకే ప్రాబ్లం వచ్చినా సినిమాలో హీరో ఎలా కష్టాన్ని తీరుస్తాడో మా నాన్న కూడా అలానే కష్టాలని తీరుస్తారని చెప్పాము. నువ్వు ఎక్కడైనా హీరోలా ఉండాలి నాన్న, అది ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా, నువ్వు అలా ఉంటేనే మాకు ఇష్టం అని చెప్తుంది. దాంతో ఇక యష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక భోజనం తిన్నాక పిల్లలిద్దరితో కబుర్లు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న చంద్రం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడాక, సరే నాన్న మేము వెళ్తామని అంటుండడంతో నేను డ్రాప్ చేస్తానని అంటాడు యష్. లేదు, మేము భవానీ ఆంటీ కారులో వచ్చాం, డ్రైవర్ ఉన్నాడు, మేము వెళ్తాంలే నాన్న అని చెప్పడంతో జాగ్రత్త పిల్లలు అని చెప్పి ముద్దు పెట్టి ఇద్దరికి బాయ్ చెప్తాడు. ఇక పిల్లలు కూడా వాళ్ళ తాతయ్య బాయ్ తాతయ్య అని వెళ్ళిపోతారు. ఇక చంద్రం, చూసావరా, నీ పిల్లలకు కూడా నువ్వు ఎనర్జీగా ఉంటేనే ఇష్టమంట, అయినా ఏ పిల్లలకైనా తన తండ్రేరా హీరో, నేను మీ అమ్మ కారణంగా మీకు హీరోని కాలేకపోయాను, కానీ నువ్వు మాత్రం అలానే ఉండాలని కోరుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా, నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావని అంటాడు. ఆ తర్వాత ఇక పిల్లలిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక సింధూర్తో, అమ్మ నాన్న నువ్వు పంపించిన భోజనం తిన్నాడు, అయినా నాన్నకి నువ్వు చెప్పమన్నవన్నీ చెప్పామమ్మా, నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని అంటుండడంతో రిషి, అమ్మ నాయనమ్మ ఏం చెప్పిందో తెలుసా, మీ నాన్నకి భోజనం పెట్టి బుట్టలో వేసుకోవాలని మీ అమ్మ చెప్పిందా అని అంటుండడంతో ఇక శశి, నేనేం చెప్పానో తెలుసా అమ్మ, బుట్టలో తట్టలో వేసుకొని వెళ్ళడానికి మా నాన్న ఏమన్నా పండు అనుకుంటున్నావు అని చెప్పాను అని అంటుండడంతో ఇక సింధు పిల్లలిద్దరి మాటలకి మురిసిపోతూ, పిల్లలు చెప్పిన మాటలు విని యష్ రేపు ఆఫీస్కి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక ఆ పిల్లలతో కబుర్లు చెప్పి కాసేపు ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మధు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా తన పిఏ ప్రవీణ్ వచ్చి హాయ్ మధు అని అంటాడు. ఇక మధు ఫోన్లో మాట్లాడుతూ ఇక ఫోన్ పెట్టేశాక మధు కాదు, కాల్ మీ మేడం అని చెప్పి అంటుంది. దాంతో ప్రవీణ్ సరే మేడం అని చెప్పడంతో వర్క్ అంతా పూర్తయిందా సైట్కి సంబంధించి అని అంటుంది. దాంతో పూర్తయింది మేడం అని అంటుండడంతో మనం ఇక పబ్లిసిటీ కూడా మొదలు పెట్టాలి, ఆ వచ్చిన అమౌంట్తో మనం ప్రైవేట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, అదంతా జరగాలంటే సునంద మేడం సైన్ అయితే చాలు, మొత్తం రెడీ అయ్యావు, పేపర్స్ అన్నీ రెడీ అయ్యావు అంటున్నావు కాబట్టి సునంద మేడం దగ్గరికి వెళ్దాం పదా అని వెళ్తారు. అప్పుడే సునంద ఇక బాంబేకి వెళ్తూ బిజీగా ఉంటుంది. ఇక మధు గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పడంతో గుడ్ మార్నింగ్ మధు అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు అని అంటడంతో బాంబేలో నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను వెళ్ళబోతుంటే మధు ప్లీజ్ మేడం ఒక్క 5 minutes ఆగండి అని చెప్పి అంటుంది. ఎందుకు అని అడుగుతుంటే అదే నేను చెప్పాను కదా, అదే మనం ఇన్వెస్ట్ చేయబోతున్న ల్యాండ్ గురించి మొత్తం మీతో మాట్లాడాను కదా అని అంటుండడంతో అవును అని అంటుంది. దానికి సంబంధించి మీ సైన్ కావాలి మేడం, ఆ సైన్ అయితేనే మిగతా ప్రాసెస్ మొత్తం నేను పూర్తి చేయగలను అని అంటుండడంతో ఇప్పుడెలా మధు, నాకు టైం లేదని అంటుండడంతో ప్లీజ్ మేడం అలా అనకండి, మీరు ప్లీజ్ ఒక్క సైన్ చేసి వెళ్తే నేను పబ్లిసిటీ వర్క్ మొత్తం ఇంకా చాలా వర్క్ ఉంది చేసుకోవాలని అంటుంది. ఇక ఆ పేపర్స్ అయితే సునంద చేతికి ఇవ్వడంతో పేపర్స్ అన్నీ స్టడీ చేస్తూ ఉంటుంది. ఇక సైన్ పెట్టాలి అన్నప్పుడు ఎవరు ఊహించని విధంగా యష్ అయితే ఆఫీస్కి వస్తాడు చాలా ఎనర్జీగా. ఇక స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుండడంతో రఘు గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు అని అంటుంటే కనిపిస్తున్నాం కదా చాలా ఎనర్జీగా ఉన్నానని చెప్పి సునంద మేడం ఎక్కడ అని అడుగుతాడు. క్యాబిన్లో ఉన్నారని చెప్పడంతో యష్ ఇక క్యాబిన్లోకి వెళ్తాడు. ఇక సునంద హాయ్ యష్ అని అంటుండడంతో హాయ్ మేడం, ఏంటి ఏదో పేపర్స్ పైన సైన్ చేస్తున్నారని అంటుండడంతో అదే మీ వదిన స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్కి
సంబంధించిన పేపర్స్ అని అంటుండడంతో అవునా అని అంటాడు. దాంతో ఇక పెట్టబోతుంటే ఎందుకు మేడం ఒకసారి నేను కూడా రీచెక్ చేశాక అప్పుడు సైన్ పెడతారు కానీ అంటడంతో సునంద సరే అయితే రీచెక్ చేశాకే సైన్ పెడతానని అంటుండగా మధు అది కాదు మర్తి గారు మొత్తం పూర్తయిపోయింది. ఇక మేడం సైన్ అయితే నేను మిగతా వర్క్ చేసుకుంటాను అని అంటుండడంతో ఎందుకు వదినా అంత అర్జెంటు అయినా నేను వచ్చాను కదా రీచెక్ చేసి ఆలస్యంగానే పని చేద్దాం తొందర ఏముందని అంటాడు. దాంతో ఇక సునంద అయితే యష్ రీచెక్ చేశాకే నేను సైన్ చేస్తాను. యష్ నాకు అర్జెంటుగా బాంబేలో మీటింగ్ ఉంది నువ్వు ఈ ప్రాసెస్ మొత్తం చూసుకో వచ్చాక సైన్ చేస్తానని అంటుండడంతో జాగ్రత్తగా వెళ్ళిరండి మేడం అని చెప్పడంతో సునంద వెళ్ళిపోతుంది. ఇక మధు ప్రాజెక్ట్కి అయితే బ్రేక్ పడుతుంది. ఇక మధు చాలా డల్గా అయితే అయిపోతుంది. ఇక యష్ వదిన పేపర్స్ మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించినవి నా క్యాబిన్కి పంపించిండని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఇక మధు లాస్ట్ మినిట్స్లో ఈ యష్ వచ్చి ప్లాన్ మొత్తం ఇలా చేశాడని ప్రవీణ్తో చెప్తూ ఉంటుంది. ఇక రఘు కాల్ చేసి సింధుకి మేడం యష్ సార్ ఆఫీస్కి వచ్చారు చాలా అంటే చాలా ఎనర్జీగా ఉన్నారు. అలాగే మధు మేడం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్కి ఈరోజు పోలీస్ స్టాప్ పడింది. ఈరోజు మధు మేడం చాలా డల్ అయిపోయారని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక సింధు ఇలానే అక్కడ జరిగే విషయాలన్నీ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండని అంటుంది. ఈ మాటలు మొత్తం ఇక మధు అయితే వింటుంది. దాంతో మొన్ననే కదరా నీకు చెప్పింది మళ్ళీ ఆ సింధుకి ఇక్కడ జరిగేవన్నీ ఎక్కిస్తున్నావా నీ పని చెప్తానని తన చంపలు పగలగొట్టి ప్రవీణ్ ఈ రఘుని మనం జాబ్లో నుంచి తీసేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయని చెప్పి అంటుంది. ఇక రఘు అది కాదంటున్నా అని కూడా వినదు మధు. ఆ తర్వాత ఇక యష్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా సింధు యష్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి తనకి ఇంకా సంతోషపరచడానికి వెల్కమ్ చెప్తూ ఒక బొకేని పంపిద్దామని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తూని ఇక ఒక బొకేని అయితే పంపిస్తుంది. ఆ బొకేని చూసి యష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంత అందమైన బొకేని ఎవరు పంపించుంటారు ఒకటి తెలిసిన వాళ్ళే ఉండొచ్చు లేకపోతే తెలియని వాళ్ళే ఉండొచ్చు ఎవరు పంపించినా ఈ బొకేని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని ఆ బొకేని ముద్దు పెడతాడు. ఇక సింధు అక్కడికి బొకే చేరే ఉంటుందని ఇక యష్ ముద్దు పెట్టడంతో తన బొగ్గ పైన ముద్దు పెట్టినట్టు తనకు అనిపిస్తుంది. ఇక నవ్వుకుంటూ ఉంటుంది. అంతలోనే యష్ ఆ బొకేని చూసి మర్చిపోతూ ఉంటే మధు వచ్చి ఇదేంటిది యష్ బొకేని చూస్తూ ఇంత హ్యాపీగా ఉన్నాడు ఆ సింధు తన ఆఫీస్కి వచ్చాడని పంపించుంటుంది కానీ అది నేనే పంపించానని బిల్డప్ కొడదామని మధు మరిది గారని లోపలికి వస్తుంది. ఏంటి ఆ బొకేని అలా చూస్తున్నారు బొకే నచ్చిందా అని అంటుంటే అది వదిన ఈ బొకే మీరు పంపించారా అని అడుగుతూ ఉంటే ఇక మధు ఇప్పుడు నేను పంపించానని ఒప్పుకుంటేనే బాగుంటుందని అవును యష్ ఈరోజు నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా అందుకని సర్ప్రైజ్ ఇద్దామని పంపించాను ఎలా ఉంది అని అంటుంటే చాలా బాగుంది వదిన అని అంటాడు. ఇక సీన్ కట్ చేస్తే రేపటి కథలో ఇక సింధు పిల్లలతో ఇంట్లో మాట్లాడుతుండగా మధు చాలా సింధు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక సింధు పిల్లల్ని లోపలికి వెళ్ళమంటుంది. ఇక మధు అసలు నువ్వేమనుకుంటున్నావు నాతోనే పోటీకి వస్తావా నేను ఆఫీస్ సీఈఓని కానీ నువ్వెవరు ఎండీవా అక్కడ ఎంప్లాయీవా నీకేముందని చెప్పి అక్కడి విషయాలన్నీ పట్టించుకుంటున్నావు అని అంటుండడంతో నువ్వే అన్నావు కదా నేనేమి కాని నేను నీ ఆఫీస్లో అడుగు పెడతాను కావాలంటే చూడు ఇది నా ఛాలెంజ్ అని చెప్పి మధుతో అయితే ఛాలెంజ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.